బైబిల్ సెలవిస్తుంది, దేవుని దృష్టిలో మంచోడే ఈ భూమి మీద ఆనందంగా ఉంటాడు. పాపిష్టి పనులు చేసేవాడు ఆనందంగా ఉండడు. ఉన్నట్టుగా కనిపిస్తాడు, కేవలం నటిస్తాడంతే. బయటికి ఆనందంగా కనిపిస్తున్నా, బయటికి నవ్వుతూ కనిపిస్తున్నా, వాస్తవంగా వాడి హృదయంలో మాత్రం ఆనందము లేదు. ఓ చక్కని మాట బైబిల్లో ఉంది, మీరు సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నారా? అయితే దేవుని దృష్టిలో సత్ప్రవర్తన కలిగి ఉండండి. ఏం కలిగి ఉండాలి? సత్ప్రవర్తన అంటే మంచివాడిగా జీవించాలి. సంతోషానికి ఆధారం సత్ప్రవర్తన, సభ్యత, సఖ్యత, సంస్కారం. ఇవన్నీ కూడా మనిషికి ఆనందాన్ని ఇస్తాయి. మొదటిగా సత్ప్రవర్తన కలిగిన వాళ్ళు సంతోషంగా ఉంటారు. 2, సంతోషంగా ఉండేవాళ్ళు ఏం చేస్తారో బైబిల్లో ఉంది. ఏం చేస్తారో తెలుసా? చూద్దాం రండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. మీలో ఎవరికైనాను సంతోషము కలిగినా అతడు ఏం చేయాలి? మందిరానికి వచ్చి అందరూ పాటలు పాడుతూ ఉంటే దెయ్యం పట్టినోళ్ళలాగా దిక్కులు చూడాలని ఉందా? ఏముంది అక్కడ? మీలో ఎవరికైనా సంతోషము కలిగినా అతడు పాటలు పాడతాడటండి. మనలో కొంతమంది అంటూ ఉంటారు, పాటలు పాడరు, ఏమీ లేదు, ఒట్టెల్లా నములుతా ఉంటారు. ఏదో పాడినట్టుగా నోరు తెరుస్తారు, మోస్తూ ఉంటారు. కారణం చెప్పమంటావా? వాస్తవంగా నీకు సంతోషం లేదు. నువ్వు దేవుని మందిరానికి వచ్చి పాటలు పాడలేకపోతున్నావంటే, పాటలు పాడకుండా ఉట్నే అంటున్నావు అని అంటే వాస్తవంగా నీ హృదయంలో ఏం లేదు? సంతోషం లేదు. సింపుల్. ఎప్పటి నుంచో మందిరానికి వస్తూ క్రైస్తవుడిగా నువ్వు ఉంటూ రండి అందరం కలిసి ప్రభువును స్తుతిద్దామన్నప్పుడు నువ్వు పాటలు పాడకుండా నోరు మూసుకున్నా, దిక్కులు చూస్తున్నా, వినో, దేవుని ఆత్మ నీలో నివసిస్తున్నట్లయితే నువ్వు సంతోషం కలిగి ఉంటావు. సంతోషము కలిగిన వాడు ఏం చేస్తాడంటే పాటలు పాడతాడు. 2, ఇంకెవరు సంతోషంగా ఉంటారో చెప్తాను రండి. సమాధాన పరిచే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. సమాధాన పరచు వాళ్ళు సంతోషంగా ఉంటారు. అదేమిటది? సామెతల గ్రంథం 12వ అధ్యాయం 20వ వచనం, కీడు కల్పించు వారి హృదయంలో మోసము కలదు, సమాధాన పరుచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులవుతారు. అర్థమవుతుందా? సంతోషంగా ఉంటే నువ్వు పాటలు పాడతావు. సంతోషంగా నువ్వు ఉన్నట్లయితే సమాధానాన్ని ప్రేమిస్తావు. భర్తతో సమాధానం, భార్యతో సమాధానం, అత్తతో సమాధానం, కోడలతో సమాధానం, అన్నతో, అక్కతో, చెల్లితో, తమ్మునితో నువ్వు సమాధానం కలిగి ఉంటావు. అలా సమాధానాన్ని పెంచి పోషించే తత్వము నీలో ఉంటే నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. అర్థమవుతుందా? అన్నతో గొడవ, అక్కతో గొడవ, అత్తతో గొడవ, కోడలతో గొడవ, మొగుడితో గొడవ, భార్యతో గొడవ, ప్రతి ఒక్కడితో గొడవ పడేవాడి ముఖం చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత వికృతంగా ఉంటుందో. అంతెందుకు? గొడవ పడేవాడు ఎందుకు గొడవ పడుతున్నాడు? కోపం వచ్చింది కాబట్టి గొడవ పడ్డాడు. ఇప్పుడు కోపం వచ్చిన వాడి ముఖం ఫోటో తీయండి, కోతిలా. కోతి కూడా ఒప్పుకోదు. కోతి ఒప్పుకూడదా? బ్రదర్ సతీష్ గారు దయచేసి మాతో పోల్చమాకండి, మేము చాలా అందంగా ఉంటాం. కోపం వచ్చినప్పుడు ఒక్కసారి మీ ముఖం చూడండి. ఏదో ఒకసారి నాకు కోపం వచ్చి గట్టిగా ఏదో అరవబోయా, మా ఆవిడ నన్ను చూసి, కోపంలో కూడా మీరు అందంగా ఉంటారండి, మీరు ఎలా నవ్వారో. ఏం చేస్తా, నేను నవ్వుకుంటూ వెళ్ళిపోయా లోపలికి. తెలివైన పని. ఊగిపోతున్నాడా? ఊగిపోతున్నప్పుడు సింపుల్గా ఎంత అందంగా అనండి చాలు. అబ్బో ఎంత మురిసిపోతాడో. మీ ఆవిడ కోపంతో ఉడికిపోతుందా? వీళ్ళు ఒక మాట అనండి, నువ్వు ఇంత అందంగా ఉన్నావు కాబట్టి నేను చేసుకున్నా అనండి. పచ్చడి కాస్త చికెన్, మటన్, ఫిష్ కర్రీ,
అన్నీ వస్తాయి మీ దగ్గరికి. సహోదరి సహోదరులు, సమాధాన పరుచుటకు ఆలోచన చేసేవాడు, ఆలోచన చెప్పేవాడు సంతోషాన్ని పొందుకుంటాడు. ఈరోజు మనలో చాలామందికి ఎందుకు సంతోషం లేదయ్యా అంటే ఏదో ఒక ఆయాసం నీలో ఉంది. ఎవరో మీద ఆయాసం, ఎవరో మీద ద్వేషం, ఎవరో మీద పగ, ఎవరో మీద కోపం నీలో ఉన్నప్పుడు సంతోషంగా జీవించలేవు. దేవుడు నీకు నాకు ఇచ్చిన ఆత్మ అనుగ్రహించే అద్భుతమైన ఫలము సంతోషం. ఆ సంతోషం నీలో ఉన్నట్లయితే నువ్వు పాటలు పాడతావు. ఆ సంతోషం నీలో ఉన్నట్లయితే నువ్వు నలుగురితో సమాధానంగా జీవిస్తావు. ఈరోజు ప్రభువుని అడుగుతావా, ప్రభు నీ సన్నిధిని ప్రేమించే మనసు నాకు అయ్యా, నీ సన్నిధిలో మోకరించే మనసు నాకు ఇవ్వయ్యా. అయస్కాంతంతో గుండు సూది కాసేపు గడిపిందంటే అయస్కాంతంలో మారిపోతుంది. సంతోషానికి ఆధారమైనటువంటి దేవునితో నువ్వు నేను కాసేపు గడిపావంటే ఆయన కలిగిన సంతోషాన్ని నీకు నాకు ఇచ్చేస్తాడు. ఆయనతో సమయం గడుపుదాం. పరిశుద్ధుడైన దేవునితో సమయం గడిపితే నువ్వు నేను పరిశుద్ధులుగా మారిపోతాం. ఆయనతో సమయం గడుపుదాం. ప్రభువా, నీ సంతోషము నాకు దయచేయి నాయన. నీ సన్నిధిలో సమయము గడిపితే సంతోషం, సమాధానాన్ని పెంచి పోషిస్తే సంతోషం, సత్ప్రవర్తన కలిగి ఉంటే సంతోషం. అట్టి సంతోషాన్ని నాకు మాకు దయచేయ్యా. మా సంతోషాన్ని పాడు చేసేది పాపం. ఆ పాపాన్ని జయించే శక్తి మాకు దయచేయి నాయన. సైతాను ఇచ్చే సంతోషం తాత్కాలికం, అది కేవలం కాసేపు మాత్రమే. కానీ నువ్వు ఇచ్చే సంతోషం జీవిత కాలమంతా ఉంటుంది నాయన. ఆ నీ సంతోషం నా జీవితంలో సంపూర్ణంగా సమృద్ధిగా అనుగ్రహించాయా. ప్రతి ఒక్కరిని నూరంతలుగా దీవించమని యేసు నామం పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్తో మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సరే.